అందరికీ నమస్కారం. కువైట్ పార్లమెంట్ స్పీకర్ అహ్మద్ సాదున్ గారు కువైట్లో కొన్ని కీలకమైన అంశాలపై చర్చించేందుకు 16, 17వ తేదీలు మంగళవారం మరియు బుధవారం రోజుల్లో పార్లమెంట్ సమావేశానికి ప్రభుత్వం మరియు ఎంపీలను ఆహ్వానించారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రవాసులకు సంబంధించి రెసిడెన్సీ చట్టం ప్రతిపాదన చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క చట్టం సవరణ చట్టం గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే నెల రోజుల క్రిందటే దీని గురించి చర్చించాల్సి ఉంది. కువైట్లో షేక్ నవాఫ్ గారు మరణించిన నేపథ్యంలో ఆ యొక్క పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడడంతో తాజాగా మంగళవారం మరియు బుధవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవాసుల రెసిడెన్సీ చట్టాలకు సంబంధించి పార్లమెంట్లో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటరీ అంతర్గత మరియు రక్షణ వ్యవహారాల కమిటీ ఒక ప్రతిపాదిక చట్టాన్ని కూడా పార్లమెంటు ముందు సమర్పించడం జరిగింది. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపాదిక చట్టాన్ని గురించి చర్చ జరిగి ఆమోదం తెలిపిన తర్వాత కువైట్లో ఫ్యామిలీ వీసాలు కానీ విజిట్ వీసాలు కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందితే ప్రవాసుల వీసాల పైన ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పి కువైటీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ అల్ ఖలీద్ గారు ఒక ఎంపీ గారికి హామీ కూడా ఇచ్చారు. అలాగే ప్రవాసుల రెసిడెన్సీ చట్టం గురించి పార్లమెంట్తో చర్చ జరిగి ఆమోదం పొందిన తర్వాత ప్రవాసులకు సంబంధించి ఏ చట్టానికి సవరణ చేశారో, అలాగే ఏ అంశాలను చేర్చారో, అలాగే ఫ్యామిలీ వీసాల అంశాలపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 16, 17వ తేదీలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవాసుల రెసిడెన్సీ చట్టం గురించి చర్చిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.